కుబేరా సినిమాని నేను రీసెంట్‌గా వచ్చిన సినిమాలోనే బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అంటే మీరు నమ్ముతారా? అది నిజం. ఎందుకంటే బీదవాళ్ళుంటారు, బెచ్చగాళ్ళుంటారు, మిడిల్ క్లాస్ ఉంటుంది, హై క్లాస్ ఉంటుంది. వీళ్ళెవ్వరికీ తెలియని ఇంకొక క్లాస్ ఉంటది. అది ఎక్స్‌ట్రీమ్‌లీ హై క్లాస్. వాళ్ళెలా ఉంటారు? వాళ్ళేం ఆలోచిస్తారు? ఆళ్ళంతా నాకే కావాలి అని కోరుకుంటుంటారు. అదే కాంట్రాస్ట్‌లో బాగా కింద వాళ్ళు నాకు ఈరోజు రాత్రికి భోజనం ఉంటే సరిపోతది అనుకుంటారు. దీని అర్థం ఏంటి? ఆ క్లాస్ ఒకటి ఉంది. ఈ క్లాస్ ఒకటి ఉందని ఈ వ్యత్యాసం శేఖర్ కమ్ల గారు ప్రతి సినిమాలో మనకు కనబడుద్ది. 'లీడర్‌లో' చూస్తే ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌లోని ఆ ఊరంతా తిరిగొచ్చావు కాళ్ళు కడుక్కో, ఎళ్లి స్నానం చెయి. దీని అర్థం ఏంటి? అక్కడ అన్‌టచబిలిటీని చూపిస్తున్నారు. అక్కడ కూడా 2 క్లాసెస్ లాగా. బాగా రిచ్‌లో ఉన్న పొలిటీషియన్స్ ఎలా ఉంటారు? మామూలు మనుషులు ఎలా ఉంటారు? ఈ రాజకీయ నాయకులను నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి? ఇదంతా ఒకే సైడ్ అయితే సేమ్ టు సేమ్ 'హ్యాపీ డేస్‌లోని' లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో కూడా సటిల్డ్ వేలో మనకి కనబడుతుంటది. ఆయన చెప్పాలనుకుంటున్న సబ్జెక్ట్. ఏంటంటే 2 వ్యత్యాసాలు ఉన్నప్పుడు హై క్లాస్ ఎప్పుడు లో క్లాస్‌ని ఒక పాయింట్ కిందగానే చూస్తది అనేది ఆయన పాయింట్. ఇందులోని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో కూడా అక్కడ హై గేట్, రిచ్ గేట్, గోల్డెన్ గేట్ అవి ఇవి ఏవే పదాలు పెట్టినా ఎండ్ ఆఫ్ ద డే అది చూపించాలనుకున్నది ఏంటి? డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారని. ఇది మన ఫ్యామిలీస్‌లోని, చుట్టాల్లోని, రిలేటివ్స్‌లోని ప్రతి చోట కనబడేదే. కానీ ఈయన ప్రతి సినిమాలోని ఇది చూపిస్తున్నారు. సో, 'కుబేర' స్కేల్‌లో చాలా పెద్దదై ఉండొచ్చు. కానీ ఐడియాలజీలోని, టేకింగ్‌లోని శేఖర్ కమ్ల గారు జనరల్‌గా ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి వేషాలు పెడతారో సేమ్ టు సేమ్ ఉన్నది ఇందులో కూడా. కమింగ్ టు ద సెకండ్ సైడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వీటి గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక్కసారి మనం శేఖర్ కమ్ల గారి గురించే మాట్లాడుకోవాలి. ఆయన 'గోదావరి' సినిమాలో కూడా ఎగ్జాక్ట్‌లీ ఇలాంటి ఒక టాపిక్ మీద పట్టుకుంటాడు. ఆయన ఎంత చదువుకుని సుమంత్ క్యారెక్టర్ శ్రీరామ్ అనే ఆయన బయటెక్కడో చదువుకుని ఏదో ఉద్యోగం చేసి వెనక్కొచ్చేసి పాలిటిక్స్‌లో జాయిన్ అవుదాం అనుకుంటాడు. ఆల్రెడీ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఇంకొక మనిషి ఉంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణలు కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ ఫిలాసఫీస్ కావచ్చు, క్లియర్‌గా ఒక క్లాస్, ఇంకో క్లాస్ అన్నట్టే చూపిచ్చారు. కమింగ్ టు 'కుబేర' ఈ క్లాసెస్ అన్నిటిని ఒక మిక్సీలో ఏస్తే ఎలా ఉంటుందో, ఆ ఐడియాలజీతోనే ఇది కూడా వచ్చింది. మనీ లాండరింగ్ కావచ్చు, సీబీఐ క్యారెక్టర్ కావచ్చు, నాగార్జున గారి క్యారెక్టర్ కావచ్చు, ఒక బిచ్చగాడి క్యారెక్టర్ అయినా కావచ్చు. ఇవన్నీ ఒక ఒక రెసిపీకి సంబంధించిన ముడిసరుకు మాత్రమే. కానీ ఓవరాల్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది మనకి డిఓపి చేసిన ఆ విజువల్స్ నుంచి మ్యూజిక్ వరకు ప్రతి చోట మనకి అర్థం అవుతుంటది. రిచ్ వాళ్ళకి కొట్టే మ్యూజిక్ ఎలా ఉంటుంది, బిచ్చగాడికి కొట్టే మ్యూజిక్ ఎలా ఉంటుంది. బిచ్చగాడు అనగానే ఈ సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ అయిన ధనుష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ధనుష్ చేసిన ఈ రోల్ ఎంత స్పెషల్ అంటే ఆ ఎంట్రన్స్ ద ఫస్ట్ షాట్ ఏదైతే ఉంటుందో మీరు థియేటర్లోకి వెళ్ళి కూర్చుని చూసేటప్పుడు ఆ షాట్ దగ్గర అర్థమైపోతుంది ఈయన మాత్రమే ఇలాంటి క్యారెక్టర్స్ ఎలా చేయగలడు, ఎందుకు చేయగలడు అండ్ వై ధనుష్ ఈస్ ద ఓన్లీ పర్సన్ అని. కమింగ్ టు ద సెకండ్ క్యారెక్టర్ నాగార్జున గారు, ఫస్ట్లో కొంచెం టైం మీకు కూడా అనిపిస్తుంది ఓకే నాగార్జున గారు అంటే ఓకే ఒక రిచ్ పర్సన్ క్యారెక్టర్ ఏమో ఇంతేనేమో షేడ్ అని. లేదు, ఆయన క్యారెక్టర్‌లో కూడా చాలా మల్టిపుల్ షేడ్స్ కనబడుతుంటాయి. చిన్న చిన్న నువాన్సెస్‌లోని ఆయన ఎందుకు అంత గొప్ప యాక్టర్ అయ్యారు. ఆయన 'అన్నమయ్య' సినిమా చేశారు. 'శివ' సినిమా చేశారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన జస్ట్ నార్మల్ ఒక సినిమాకొచ్చి చేసేసే మనిషి కాదు. ఆయన కామెడీ చేయగలడు, ఎమోషన్స్ ఎమోట్ చేయగలడు. ఆయన హి ఈస్ ఎ డిఫరెంట్ యాక్టర్. ఆ యాక్టర్‌ని నా వరకు మన వాళ్ళెవ్వరూ సరిగ్గా వాడుకోవట్లేదు. లోకేష్ కనగరాజ్ ఆయన సినిమాలో ఆయన విలన్‌గా పెడుతున్నాడంట. అంటే ఇక్కడ చేస్తే రాడా? వస్తారాయన ఏ సినిమాకైనా. కానీ ఆ వే ఆఫ్ టేకింగ్ మీద డిపెండ్ అవుద్ది. ఆ కథ మీద డిపెండ్ అవుతది. ఈ కథ నాగార్జున గారిని కోరుకుంటది. అంటే నాగార్జున గారు లాంటి యాక్టర్ కావాలి ఈ సినిమాకి. ఆ పర్టిక్యులర్ రోల్‌కి మెయిన్‌గా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ 'రష్మిక'. మామూలుగానే శేఖర్ కమ్ల గారు చాలా సినిమాల్లోని హీరోయిన్‌కి ఒక మంచి రోల్ ఉంటుంది. జనరల్‌గా చిన్న రోలో, పెద్ద రోలో ప్రతి రోల్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా సేమ్ టు సేమ్ 'రష్మిక'కి ఈ సినిమాలో ఇచ్చిన రోల్ అయితే ఒక స్పెషల్ రోల్ అనే చెప్పాలి. అండ్ షీ రియల్లీ యాక్టెడ్ వెల్. అంటే తన స్క్రీన్ మీద ఉన్నప్పుడు తన వైపే మీ చూపు వెళ్తది. అంత బావుంది. కమింగ్ టు ద విలన్. ఆ విలన్ ఎవరైతే చేశారో 'జిమ్మి' అన్న ఆయన క్యారెక్టర్ ఆబ్వియస్‌గా మన తెలుగు సినిమాల్లోని కావచ్చు, మన ఇండియన్ సినిమాల్లోనే విలన్ అనగానే బాగా రిచ్ అంటే ఒక రకంగా తన యాక్టింగ్ ఉంటది. కానీ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్‌కి ఒక పేరు పెట్టొచ్చు. ఎందుకంటే
ఎక్కడ ఒక మచ్చు కూడా ఏదో ఒక హిందీ నుంచి తీసుకొచ్చి పెట్టేశారు అన్నట్టు ఉండదు. ఆయన న్యూయాన్సెస్ కావచ్చు, ఆయన చేసే యాక్టింగ్ కావచ్చు, సటిల్ యాక్టింగ్, మరీ రెచ్చిపోయి ఓవర్ యాక్షన్ చేసినట్టు ఏముండదు. ఓటీటీ సిరీస్ తెలిసిన వాళ్ళకి ఈయన ఆల్రెడీ ఒక మంచి యాక్టర్ అని మనకు తెలుసు. మీరు రణ్వీర్ సింగ్తో కూడా ఈయనది ఒక మంచి రోల్ ఉంటుంది పద్మావత్ సినిమాలో. సో ఈయన చాలా బాగా చేశాడు. కమింగ్ టు ద గ్రాండియర్, సినిమా చూస్తున్నంతసేపు అక్కడ ఏదో విఎఫ్ఎక్స్ ఉన్నాయి, అంతా ఫేక్ అలా ఏమనిపించదు. చాలా నీట్గా ఉంటుంది, అంతేకాకుండా చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. జరిగే ప్రతి సీన్ మీకు ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి దగ్గరలోనే కనబడుతుంటుంది. సినిమా ఒక విజువల్ మీడియం. అది చూసేటప్పుడు, అది వినేటప్పుడు, ఆ కథ వెళ్ళే ప్రొసీజర్ ప్రకారం మనకు ఆ సినిమాలోకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా ఆ ఇంట్రెస్ట్ని 100% డెలివర్ చేసింది. ఆబ్వియస్గా 3 గంటల సినిమా అంటే కొన్ని చోట్ల కొన్ని చోట్ల అప్స్ ఉంటాయి, కొన్ని చోట్ల డౌన్స్ ఉంటాయి. కానీ ఇట్స్ నాట్ అబౌట్ అప్ అండ్ డౌన్, ఇట్స్ అబౌట్ ఎ ఫ్లో. సో అప్ అండ్ డౌన్ లేకపోతే రోలర్ కోస్టర్ రైడ్ ఎలా ఉంటుంది? చాలా మంది రివ్యూస్లోని క్లైమాక్స్ బాగాలేదు, అక్కడ ఆ సీన్ నచ్చలేదు, అలా కాదు. ఓవరాల్గా సినిమా చూస్తే ఎలా ఉంది? ఒక క్లైమాక్స్ అయితే ఆయన అనుకున్నది అలా చూపించారు. అట్ ద సేమ్ టైం నాకైతే ఆ క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. నాకు యాక్చువల్గా పాయింట్ టు పాయింట్ సినిమాలో ప్రతి సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఎక్కడ పేరు పెట్టి అబ్బా ఇక్కడ నాకు ఫోన్ చూసుకున్నాను, ఇక్కడ నేను బయటకు వెళ్ళిపోయాను అన్నట్టు ఏమీ అనిపించలేదు. నాకు తెలిసి ఫ్యామిలీస్తో వీకెండ్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలిగిన సినిమా ఇదండి. ఈరోజు కుబేరా రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ చేయండి. మేము చదువుతాం, రెస్పాండ్ అవుతాం. నమస్తే.